బీజేపీ టార్గెట్ గా హాట్ కామెంట్స్ చేశారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు పివి రాఘవులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రజలు మూసీలో పట్టం కాదు, బీజేపీ కిషన్ రెడ్డినే మూసీలో పడతారన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణకు డబ్బులు లేకుండా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేయాలన్నారు. ఎమ్మెల్సీ కవితకు ఇచ్చిన నోటీసులు సమన్లా లేక గాలమా అనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. ఓట్లేసిన మూసీలో పట్టం కాదు, నువ్వే మూసీలో పడిపోతావు. ఈరోజు తెలంగాణ ప్రజలు ఆ రకమైన స్థితిని సాగడంపడుతున్నారు. మునుగోడ ఎన్నికల ముందు ఎట్లా ఉంది బీజేపీ? మునుగోడ ఎన్నికలు ఏం చేసినాయి బీజేపీకి? దానికి అడుగు ఓడగొట్టేసినాయి. ఆ రోజు అంతా బీజేపీ వాడు ప్రగల్భాలు పలికారు, తెలంగాణలో వచ్చేస్తుందని చెప్పేసి. ఆ రోజు వామపక్షాలు ఒక నిర్ణయం తీసుకుని బీజేపీని ఓడించడం మా కర్తవ్యం అని చెప్పేసి ఆ రోజు అక్కడ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చింది కాబట్టి, ఓడిపోయింది కాబట్టి దాని ఆశలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఆ తర్వాత చర్చలు పడిపోయింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి ముందుకి రావాలి. ఈరోజు సిద్ధరామయ్య గారు అక్కడ కాంగ్రెస్ నాయకుడు కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వారు వెళ్ళి ఢిల్లీలో ఒక ధర్నా చేశారు. మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఇంతకుముందు చెప్పిన నేను రాష్ట్రాలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో అనే తెలంగాణకు కూడా అన్యాయం జరిగింది. ఇప్పుడు వీరు వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానాలు అమలు జరపడానికి డబ్బులు కేంద్రం నుంచి రావు. బీఆర్ఎస్ మొత్తం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసి మాకు డబ్బులు లేకుండా చేసిందని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. అది నిజం. ఈరోజు కవిత గారికి సమన్లు వచ్చినాయి అంటున్నారు. అది సమన్లా గాలమా మనకు అర్థం కాదు, త్వరలోనే అర్థం అవుతుంది. గాలమా ఏమిటనేది. ఆ గాలంలో పడితే అంతే, చేప దొరుకుద్ది, ఆ తర్వాత గుట్టక వేసేస్తారు. అందుకని మీరు ఒక పార్టీగా ఉండాలన్నా ఈ రాష్ట్రంలో బీజేపీకి నూకలు లేకుండా చేయాలి, లౌకికవాదాన్ని కాపాడాలి, ప్రజల తరఫు నిలబడాలి. బీజేపీ పంతన చేరారంటే వాళ్ళందరూ గుట్కాయ స్వహాయే, అది కూడా మీకు ఆ పరిస్థితి వస్తుంది.